Okay, students. Good afternoon, students. Good afternoon to everybody. అయితే మనం లాస్ట్ క్లాస్ నుంచి మనము భాగస్తుని విరమణకు సంబంధించినటువంటి చాప్టర్ చెప్పుకున్నాం బేట. అంటే ఫస్ట్ క్లాస్లో భాగస్తుల విరమణకి మరియు భాగస్తుల ప్రవేశం ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి, అలాగే నిన్నటి క్లాస్లో చూసినట్లయితే సాటర్డే క్లాస్లో భాగస్తుని విరమణకు సంబంధించినటువంటి మొదటి ప్రాబ్లాన్ని మనము కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ భాగస్తుని విరమణ మరియు భాగస్తుల ప్రవేశం డిఫరెన్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే ఇక్కడ భాగస్తుని విరమణలో మనకు ముఖ్యంగా పునర్మూల్యాంకన ఖాతా, అలాగే పునర్మూల్యాంకన ఖాతాతో పాటు నెక్స్ట్ ఖాతా ఏంటంటే మనకు ఉన్నటువంటిది గుడ్ విల్ ఖాతా. ఓకేనా, గుడ్ విల్ ఖాతాతో పాటు నెక్స్ట్ ఉన్నటువంటి ఖాతా ఏంటిది మనకు భాగస్తుల మూలధనాల ఖాతా, అలాగే భాగస్తుల అప్పు ఖాతా, అలాగే ఆస్తి అప్పుల పట్టిక అని 4-5 ఖాతాలను మనము ఈ యొక్క భాగస్తుల విరమణకు సంబంధించినటువంటి ఖాతాలను తయారు చేస్తున్నామట. ఎందుకంటే భాగస్తుల విరమణ అనేది మనకు ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఇందులో ఎలా ఉందంటే ఎలాంటి భాగస్తులు సంస్థలోకి రావడం జరగదు. అయితే సంస్థలో ఉన్నటువంటి భాగస్తులే తనకు వచ్చినటువంటి లాభాన్ని కానివ్వండి, నష్టాన్ని కానివ్వండి, ఆస్తిని కానివ్వండి, అప్పుని కానివ్వండి, ఏదైనా సరే తన యొక్క నిష్పత్తిలో తన యొక్క వాటా ద్వారా తీసుకొని పోవడం జరుగుతుంది. అలా తీసుకొని పోయినటువంటి భాగస్తులు ఏదైతే ఉంటారో ఆ యొక్క భాగస్తుని మనం ఎలా చూపిస్తామంటే మన ఖాతాలో అప్పు ఖాతాగా చూపిస్తాం. ఆ యొక్క భాగస్తునికి వెళ్ళిపోతున్నటువంటి భాగస్తులు అయితే ఉంటారో ఆ వెళ్ళిపోయే భాగస్తునికి ఎక్స్ అప్పు ఖాతా అని చెప్పేసి సపరేట్ ఖాతాను మనం తయారు చేయడం జరుగుతుంది యొక్క భాగస్తుని విరమణలో. కాబట్టి ఇక్కడ భాగస్తుని విరమణ అనేది చూసినట్లయితే భాగస్తుని ప్రవేశం కంటే కూడా చాలా ఈజీ ఇందులో. ఎందుకంటే ఎలాంటి మెలకువలు లేకుండా సింపుల్గా అన్నిటినీ కూడా అలా కమాండ్ తీసుకున్నట్లయితే గుడ్ విల్ కానివ్వండి, సాధారణ ఇద్దరు కానివ్వండి, లాభ నష్టాలు కానివ్వండి, పునర్మూల్యాన్ని లాభం కానివ్వండి, అందరినీ డిస్ట్రిబ్యూట్ చేస్తాం వాళ్ళ రేషియోలో. కానీ విరమణ ప్రవేశంలో మాత్రము పాత భాగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనము డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది బేట. ఓకేనా, కాబట్టి ఇక చూసినట్లయితే భాగస్తుని విరమణ అనేది కూడా చాలా ఈజీ ప్రాబ్లమే. కొంచెం టెక్నిక్గా మనం మైండ్ పెట్టి ఆలోచిస్తే చాలా ఈజీగా వస్తుంది ఇది. ఓకేనా, కాబట్టి చూడండి ఈరోజు మనము ప్రాబ్లం నెంబర్ 2 చూద్దాం ఒకసారి. ఎక్స్ మరియు వై భాగస్తులు వారు లాభ నష్టాలను 3:2లో పంచుకుంటారు. వారి ఆస్తి అప్పుల పట్టిక 31/3/2020 నాటికి సంబంధించినటువంటి ఆస్తి అప్పుల పట్టిక పెట్టారు. ఇందులో మూలధనాలు ఎక్స్ 30,000 రూపాయలు, వై 20,000 రూపాయలు, అలాగే సాధారణ రిజర్వ్ 15,000 రూపాయలు, లాభ నష్టాల ఖాతా 10,000 రూపాయలు. నెక్స్ట్ రుణదాతకు 25,000 రూపాయలు, బ్యాంకు ఓవర్ డ్రాఫ్ట్ 20,000 రూపాయలను ఇవ్వడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా ఏంటి ఇవ్వడం మనకు అప్పులు అన్నట్టు. అంటే సంస్థలో ఉన్నటువంటి అప్పులు ఎవరెవరికి అవి ఎక్స్ మరియు వైకి ఇద్దరు ఉన్నటువంటి అప్పులు పెట్టాలి. అలాగే ఆస్తులండి భవనాలు 30,000 రూపాయలు, యంత్రాలు 25,000 రూపాయలు, పెట్టుబడులు 15,000 రూపాయలు, సరుకు 28,000 రూపాయలు, రుణగ్రస్తులు 20,000 రూపాయలు, అలాగే నగదు 2,000 రూపాయల నగదు కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది బేట. ఓకేనా, కాబట్టి ఈ ఆస్తుల యొక్క విలువ 1,80,000, అలాగే అప్పుల యొక్క విలువ కూడా 1,80,000 రూపాయలు. అంటే ఆస్తులు మరియు అప్పులు సమానంగా ఉన్నాయి. అంటే ప్రతి ఒక్క భాగస్వామి కూడా వాళ్ళు ఎంచుకున్నటువంటి వాటా ప్రకారం ఆస్తులు మరియు అప్పులు రెండింటిని కూడా ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ప్రతి భాగస్వామి కూడా ఇక్కడ ఏ నిష్పత్తిలో పంచుకున్నారు? 3:2 పంచుకుంటారు. కాబట్టి అప్పులు కానివ్వండి, ఆస్తులు రెండింటిని కూడా 3:2లోనే డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఇక్కడ. ఓకేనా, కాబట్టి సంస్థ నుండి ఎక్స్ భాగస్వామి వివరిస్తున్నాడు. అంటే సంస్థలో ఎంతమంది భాగస్వాములు? కేవలం 2 భాగస్వాములు మాత్రమే ఉన్నారు. ఆ 2 భాగస్వాములలో ఎక్స్ అనే భాగస్వామి వెళ్ళిపోతుంది సంస్థల నుంచి. అంటే ఇక సంస్థలో ఎవరు ఉంటారు బిడ్డ? కేవలం వై అనే భాగస్వామి మాత్రమే ఉన్నాడు. ఒకే ఒక్క భాగస్వాముడు సంస్థలో ఉంటాడు ఎక్స్ పోయిన తర్వాత. అయితే ఈ ఎక్స్ అనే వ్యక్తి సంస్థలో నుంచి వెళ్ళిపోతున్నప్పుడు కండిషన్స్ ఏంటి? సంస్థలో లెక్కించిన గుడ్ విల్ విలువ 20 రూపాయలు. అంటే సంస్థలో గుడ్ విల్ ఎంత ఉందంట? 20,000 రూపాయల విలువ కలిగిన గుడ్ విల్
లెక్క మొత్తం ద్వారా మనం ఏం చేయాలన్నామో పునర్మూల్యాంకన ఖాతా, గుడ్విల్ ఖాతా, భాగస్తుల మూలధనం ఖాతా, భాగస్తుని అప్పు ఖాతా, ఆస్తి అప్పుల పట్టిక అనే ఈ 5 ఖాతాలను మనము తయారు చేయవలసి ఉంటుంది. ఓకేనా. ఫస్ట్ పునర్మూల్యాంకన ఖాతా బేటా. ఫస్ట్ ఖాతా వచ్చేసి పునర్మూల్యాంకన ఖాతా. ఇది పునర్మూల్యాంకన ఖాతా యొక్క ఫుల్ ఫామ్. సో ఎడమ చేతి వైపు డెబిట్, అలాగే కుడి చేతి వైపు క్రెడిట్ ఇవ్వడం జరుగుతుంది మనకి ఇక్కడ. చూడండి ఇక్కడ పునర్మూల్యాంకన ఖాతా. ఓకే, ఇందులో వివరాలు అలాగే మొత్తం రూపాయలు అలాగే వివరాలు, నెక్స్ట్ మొత్తం రూపాయలు, ఇది మనకు ఉన్నటువంటిది బేట. ఓకేనా. దీని ద్వారా మనం ఏం చేయాలా, పునర్మూల్యాంకన ఖాతా తయారు చేయాలి. ఈ యొక్క పునర్మూల్యాంకన ఖాతాలో ఆస్తి విలువ పెరిగినట్లయితే క్రెడిట్ వైపు నమోదు చేస్తాము, ఆస్తి విలువ తగ్గినట్లయితే డెబిట్ వైపు నమోదు చేస్తాం. అంటే ఓవరాల్ గా పునర్మూల్యాంకన ఖాతాలో ఆస్తులు మరియు అప్పులకు సంబంధించినటువంటి సర్దుబాట్లను మాత్రమే మనం పునర్మూల్యాంకన ఖాతాలో నమోదు చేస్తున్నాం బేట మనం ఇక్కడ. ఓకేనా. సో చూడండి, ఫస్ట్ మనం సంస్థలో లెక్కించిన గుడ్డిలు 20,000 వస్తుందా, రాదు. సరుకు మరియు యంత్రాలపై తరుగుదల 10%. సరుకు విలువ తగ్గుతుంది ఇక్కడ, యంత్ర విలువ కూడా తగ్గుతుంది. తగ్గిన ఎక్కడ నమోదు చేయాలన్నామో పునర్మూల్యాంకన ఖాతాలో డెబిట్ వైపు నమోదు చేయాలండి ఇక్కడ. కాబట్టి రాయండి 2 సరుకు ఖాతా. సరుకు యొక్క విలువ ఎంత ఉంది ఇక్కడ, 28,000. 28,000 రూపాయలు ఇంటి ఎంత శాతము, 10/100. 0కి 0 క్యాన్సల్, 0కి 0 క్యాన్సల్. ఎంత వస్తుంది బేట, 2,800 రూపాయలు. ఏంటిది, సరుకు సంబంధించినటువంటి తరుగుదల. ఓకేనా. అలాగే నెక్స్ట్ ఇంకేమంటే యంత్రాలపై కదా, అలాగే నెక్స్ట్ యంత్రాల ఖాతా. ఓకేనా బేట. యంత్రాల ఖాతా ఎంత ఉంది, యంత్రం యొక్క విలువ 25,000. కాబట్టి ఇక్కడ రాయండి 25,000 రూపాయలు ఇంటి ఎంత శాతము, 10/100. ఓకేనా. 0కి 0 క్యాన్సల్, 0కి 0 క్యాన్సల్. ఎంత వస్తుంది బేట, 2,500 రూపాయలు. ఎంత వస్తుంది మనకి ఇక్కడ, 2,500. నెక్స్ట్ ఇంకేమన్నాడు, రాని బాకీలపై ఏర్పాటు 6% అన్నట్టు ఇక్కడ. కాబట్టి ఈ రాని బాకీల ఏర్పాటు దేనికి చేస్తామంటే మనము రుణగ్రస్తుల పైన మాత్రమే రాని బాకీల ఏర్పాటు లెక్కించవలసి ఉంటుంది ఇక్కడ. కాబట్టి రాయండి రాని బాకీల ఏర్పాటు. కాబట్టి నేను రాస్తాను ఓన్లీ 2 రాని బాకీల ఖాతా. ఓకేనా. సో ఎంత ఉందంటే రుణగ్రస్తులు ఇక్కడ 20,000 రూపాయలు. సో 20,000 రూపాయలు ఇంటూ ఎంత శాతము, 6/100. 0కి 0 క్యాన్సల్, 0కి 0 క్యాన్సల్. 6 ఎంత, 12. అంటే ఎంత వస్తుంది మనకు
పునర్మూల్యాంకన నష్టం. ఓకేనా? సో ఫస్ట్ డెబిట్ వైపు చేద్దాం. ఎంత ఉందో విలువ 6,500 రూపాయలు డెబిట్ మొత్తం విలువ. ఓకేనా? సో ఇక్కడ ఏం రాస్తున్నాము? డెబిట్ మైనస్ క్రెడిట్ ఇస్ ఈక్వల్ టు రెవల్యూషన్ లాస్ RL. సో ఎంత? 6,500 మైనస్ 5,000 రూపాయలు ఇస్ ఈక్వల్ టు ఎంత బిడ్డ? 1,500. అంటే పునర్మూల్యాంకన నష్టం ఎంత వచ్చింది మనకి ఇక్కడ? 1,500 రూపాయల నష్టం వచ్చింది పునర్మూల్యాంకన ద్వారా. మొత్తం ఎంత చూపిస్తుంది మనకి ఇక్కడ? 6,500 రూపాయలు పునర్మూల్యాంకన ఖాతా యొక్క మొత్తం టోటల్ మొత్తం విలువ. అని చూడండి ఇక్కడ మనకు రాని బాకీలు, యంత్రాలు, సరుకు ఇవన్నిటిని కూడా తగ్గగా కేవలం భవనాల విలువ ఎంత చూపిస్తుంది మనకి ఇక్కడ? 5,000 విలువ మేరకు మాత్రమే పెరిగింది ఇక్కడ. కాబట్టి ఆ పెరిగిన విలువ ఎంత మనకు? 5,000. అంటే అది పోగా మిగిలింది ఏంటిది? మొత్తం నష్టం ఎంత చూపిస్తుంది మనకు? 1,500 రూపాయలు పెట్టాలి. ఓకేనా? ఈ పునర్మూల్యాంకన నష్టాన్ని ఎక్కడ తీసుకుంటాం మనము? భాగస్థుల మూలధన ఖాతాలో డెబిట్ వైపున తీసుకుంటాం. ఒకవేళ లాభం వస్తే భాగస్థుల మూలధన ఖాతాలో క్రెడిట్ వైపున తీసుకుంటాం బిడ్డ. ఓకేనా? మా పునర్మూల్యాంకన ఖాతా అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఖాతా ఏంటి మనకి? ఇంకా నగదు లేదా మూలధన ఖాతా చేస్తామా? నగదు లేదా బ్యాంక్ ఉంటుందా మనకి? ఇలా ఉండదు. మరి ఏ ఖాతా ఉంటుంది? గుడ్ విల్ ఖాతా. గుడ్ విల్ ఖాతా. కాబట్టి ఇక్కడ రాయండి డెబిట్, ఇక్కడ క్రెడిట్. ఇక్కడ రాయండి గుడ్ విల్ ఖాతా. ఇందులో వివరాలు మొత్తం ఇవి గుడ్ విల్ ఖాతా యొక్క ప్రొఫార్మా. ఇందులో మనం ఏం చేయాలి? సంస్థలో క్రియేట్ చేసినటువంటి గుడ్ విల్ ఏదైతే ఉందో ఆ గుడ్ విల్ మొత్తాన్ని కూడా సంస్థలో ఉన్నటువంటి బాసులకు వారి యొక్క నిష్పత్తి ద్వారా డెబిట్ వైపున డిస్ట్రిబ్యూట్ చేయాలన్నమాట, పంచాలి. ఓకేనా? మరి ఏ నిష్పత్తి ఉండాలి? 3:2. కాబట్టి ఫస్ట్ రాసుకోండి 3:2. ఓకేనా? గుడ్ విల్ మనకి సంవత్సరంలో మొదటి బాస్ ఎవరైనా ఎక్స్ కదా, కాబట్టి ఇక్కడ రాయండి 2x మూలధనం ఖాతా. ఓకేనా బిడ్డ? సో గుడ్ విల్ యొక్క విలువ ఎంత మనకి ఇక్కడ? 20,000. కాబట్టి రాయండి 20,000 రూపాయలు ఇంటూ ఇది యొక్క వాటా ఎంత? 3. మొత్తం వాటాలు 5. 5 ఎక్క 5, 5 4లో 20. ఓకేనా? 5 4 20. ఎంత మిగిలింది? 4. 4 ఇంటూ 3 ఎంత? 4 3లో 12. అంటే ఎంత వస్తుంది మనకి ఇక్కడ? 12,000 రూపాయల గుడ్ విల్ వచ్చింది మనకి ఇక్కడ. x కి 12,000 రూపాయల గుడ్ విల్. అలాగే నెక్స్ట్ 2y మూలధనం ఖాతా. ఓకేనా? సో గుడ్ విల్ ఎంత? 20,000 రూపాయలు ఇంటూ ఇది యొక్క వాటా ఎంత? 2/5. 5 ఎక్క 5, 5 4లో 20. 4 2లో ఎంత? 8. ఓకేనా బిడ్డ? x యొక్క మూలధనం ఎంత వచ్చింది? గుడ్ విల్ 12,000. x ఏమో 12,000 రూపాయలు, y ఏమో 8,000 రూపాయలు వచ్చింది బిడ్డ. ఓకేనా? x కు 12,000, y కి 8,000. అంటే ఓవరాల్ గా మొత్తం ఎంత ఉంది మనకి ఇక్కడ? 20,000 రూపాయలు. గుడ్ విల్ యొక్క మొత్తం విలువ ఎంత? 20,000. ఓకేనా? అయితే సంస్థలో నుంచి గుడ్ విల్ ని ఏ భాగస్తులు కూడా తీసుకొని పోవటం లేదు. సంస్థల నుంచి ఏ భాగస్తులు కూడా గుడ్ విల్ ని తీసుకొని పోవటం లేదు ఇక్కడ. కాబట్టి గుడ్ విల్ విలువ మొత్తం ఇక్కడ క్రెడిట్ వైపు ఏం రాలేదు. మరి ఇప్పుడు ఏం చేయాలి దాన్ని? ఇక్కడ మనం ఇక్కడ ఏం రాలేదు కాబట్టి బై తేల్చిన నిల్వను కనుక్కోవాలి ఇక్కడ. రానండి బై తేల్చిన నిల్వ. క్రెడిట్ వైపు నిల్వ ఉంటుంది కాబట్టి డెబిట్ వైపు మొత్తం ఏదైతే ఉంటుందో అదే తేల్చిన నిల్వగా మనకు వస్తుంది ఇక్కడ. కాబట్టి తేల్చిన నిల్వ ఎంత పెట్టారు మరి? 20,000 రూపాయలు. సో
తెచ్చిన నిల్వ ఎంత వచ్చింది బేట 20,000 రూపాయలు తెచ్చిన నిల్వ గుడ్ విల్. ఈ యొక్క గుడ్ విల్ మొత్తం తెచ్చిన నిల్వ ఏదైతే ఉందో ఈ తెచ్చిన నిల్వని మనం ఏం చేస్తాము ఆస్తి అప్పుల పట్టికలో ఆస్తుల పట్టికలో ఆస్తులలో గుడ్ విల్ యొక్క విలువను మనం ఎంత తీసుకున్నాం బేట 20,000 తీసుకుంటాం. ఓకేనా చూపిస్తాం కదా మిగిలినటువంటి గుడ్ విల్ మొత్తం ఎంత ఉంది సంస్థలో 20,000 అట్లనే ఉంది కాబట్టి 20,000 ఎలా చూపిస్తాం మనం దాన్ని ఆస్తిగా చూపించడం జరుగుతుంది ఇక్కడ. ఓకేనా ఒకవేళ భాగస్వామ్య సంస్థల నుంచి ఉపసంహరించుకున్నట్లయితే మనం ఆస్తిగా చూపించలేకపోతాం కదా అక్కడ ఉంటుంది కాబట్టి. సో గుడ్ విల్ అలానే ఉంది కాబట్టి ఆ ఉన్నటువంటి గుడ్ విల్ ఏదైతే ఉందో ఆ గుడ్ విల్ మొత్తాన్ని మనం ఎలా చూపిస్తున్నాం ఇక్కడ ఆస్తిగా చూపించడం జరుగుతుంది. ఓకేనా ఇది గుడ్ విల్ ఖాతా బేట. సో నెక్స్ట్ మనం చేయాల్సిన ఖాతా ఏంటి బేట మరి ఇంకా ఆస్తి అది భాగస్తుల మూలధన ఖాతాలు మరియు భాగస్తుల అప్పు ఖాతా అలాగే ఆస్తి అప్పుల పట్టిక. వైఫై వస్తుందండి రాజేష్ ఓకే స్టూడెంట్స్ నెక్స్ట్ వన్ ఈజ్ భాగస్తుని మూలధనం ఖాతాలు. రైట్ ఫస్ట్ తీసుకున్నట్లయితే వివరాలు అలాగే ఎక్స్ అండ్ వై అట్ ద సేమ్ టైం వివరాలు ఎక్స్ అండ్ వై. ఓకేనా బేటా. సో ఇక్కడ ఏం రాస్తున్నాము ఎడమ చేతి వైపున డెబిట్ కుడి చేతి వైపున క్రెడిట్. ఓకే ఇక్కడ ఏమని రాస్తాం మరి భాగస్తుని మూలధనం ఖాతాలు భాగస్తుని మూలధనం ఖాతాలు. ఫస్ట్ ఇందులో వివరాలు ఎక్స్ వై అలాగే వివరాలు ఎక్స్ వై ఇది భాగస్తుని మూలధన ఖాతాకు సంబంధించినటువంటి ప్రొఫార్మా బేట. అయితే ఈ యొక్క భాగస్తు మూలధన ఖాతాలో మనం ఏం చేస్తాం బేట భాగస్తులకు సంబంధించినటువంటి తెచ్చిన నిల్వలు కానివ్వండి అలాగే గుడ్ విల్ కానివ్వండి సాధారణ రిజర్వ్ కానివ్వండి లాభ నష్టాలు కానివ్వండి అలాగే పునర్మూల్యాంకన లాభాన్ని కానివ్వండి మనం ఏం చేస్తాం భాగస్తులకి వారి యొక్క లాభ నష్టాల నిష్పత్తిలో అనగా 3:2లో మనం ఇక్కడ పంచడం జరుగుతుంది బేట. ఏం చేస్తాం వాటిని పంచడం జరుగుతుంది బేట. ఎవరికి పంచుతాం మనం దీన్ని భాగస్తులకి. ఏ భాగస్తులు ఎక్స్ మరియు వై. అయితే ఇందులో ఏ భాగస్తులు విరమిస్తున్నాడు ఇక్కడ ఈ ఎక్స్ అనే భాగస్తులు విరమిస్తున్నాడు. ఇందులో విరమిస్తున్నటువంటి భాగస్తులు ఇక్కడ ఎక్స్ అనే భాగస్తులు విరమిస్తున్నాడు ఇక్కడ. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో సంస్థలో కేవలం ఇద్దరు భాగస్తులు మాత్రమే ఉన్నారు. ఆ ఇద్దరు భాగస్తులలో ఎక్స్ వైలో ఎక్స్ విరమిస్తున్నాడు. ఎక్స్ పోగా మిగిలిన వాళ్ళు ఎవరికి కేవలము వై మాత్రమే ఉంటాడు ఇక్కడ. ఓకేనా. కాబట్టి చూడండి ఫస్ట్ తెచ్చిన నిల్వ వచ్చేసి బై తెచ్చిన నిల్వ. సో ఎక్స్ ఎంత తెచ్చింది బేట 30,000 రూపాయలు తెచ్చిన ఎక్స్. వై ఏమో 20,000 రూపాయలు తీసుకొచ్చింది బేట. ఎక్స్ ఏమో 30,000 వై ఏమో 20,000 రూపాయలు తీసుకొని వచ్చారు ఇక్కడ. ఓకేనా వెరీ గుడ్. నెక్స్ట్ వన్ ఏం తీసుకున్నాం ఇక్కడ బై నెక్స్ట్
నెక్స్ట్ ఖాతా ఏంటి? గుడ్ విల్ ఖాతా. గుడ్ విల్ ఖాతా. సో ఎంత వచ్చింది బేటా? x యొక్క గుడ్ విల్ ఎంత? 12,000. y యొక్క గుడ్ విల్ ఎంత వచ్చింది ఇక్కడ? 8,000. ఎలా వచ్చాము ఇక్కడ? 3:2 వారి యొక్క లాభ నష్టాల నిష్పత్తులు మాత్రమే. ఓకేనా? కాబట్టి ఇక్కడ రాయండి 12,000 రూపాయలు, అలాగే y 8,000 రూపాయలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ ఇంకేముంది బేటా? సాధారణ రిజర్వ్. రాయండి ఇక్కడ బై సాధారణ రిజర్వ్. సాధారణ రిజర్వ్ మార్చాలా? ఎలా మార్చాం? అది 3:2లో మార్చుతాం. అవునా? కాబట్టి ఇక్కడ రాయండి 3:2లో పంచుతున్నాము. ఓకే. సో సాధారణ రిజర్వ్ యొక్క విలువ ఎంత ఉందంటే మనకి ఇక్కడ 15,000 రూపాయలు ఇంటూ x యొక్క వాటా ఎంత? 3. సంవత్సరం మొత్తం వాటాలు 5. y యొక్క వాటా ఎంత? 2. మొత్తం వాటాలు 5. ఓకేనా? x కి y కి ఒకేసారి రాసుకుంటే మనము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం బేట. ఓకేనా? చూడండి ఇక్కడ 5 ఎక్క 5, 5 3లో 15. ఎంత వచ్చింది బేటాడా? 3,000 రూపాయలు వచ్చింది. అంటే 3,000 ఇంటూ 3 ఎంత అవుతుంది? 3 9 కదా, 9,000 రూపాయలు. అంటే సాధారణ రిజర్వ్ x కి ఎంత వస్తుంది ఇక్కడ? 9,000 వస్తుంది. మరి అలాగే సాధారణ రిజర్వ్ y కి ఎంత వస్తుంది? 3 2 ఎంత? 6. అంటే ఎంత వస్తుంది మేడం మనకి ఇక్కడ? 6,000 రూపాయలు వస్తుంది. 9,000 రూపాయలు, 6,000 రూపాయలు. x కి ఏమో 9,000, y కి ఏమో 6,000. ఓకేనా? అలాగే నెక్స్ట్ వచ్చేసి బై లాభ నష్టాల ఖాతా. దీని ఎలా వస్తుంది మేడం? భాషలో మనము సేమ్ అలాగే 3:2లో పంచుతాం లాభ నష్టాలు కూడా. కాబట్టి ఎంత వచ్చింది మనకి? లాభ నష్టాలు ఎంత తీసుకుని 10,000 రూపాయల లాభ నష్టాల ఖాతా ఉంది. ఇంటూ x యొక్క వాటా 3/5, y యొక్క వాటా 2/5 బేట. 3/5, 2/5. అలాగే 5 ఎక్క 5, 5 2లో 10. ఎంత వచ్చింది బేట? 2,000. 2 ఇంటూ 3 ఎంత? 6. అంటే 2 3 ఎంత? 6. అంటే నీకు ఎంత వస్తుంది? నాకు 6,000 రూపాయలు వస్తుంది. y కి ఎంత వస్తుంది? 2 2లో 4. అంటే 4,000 రూపాయలు వస్తుంది. x కి ఏమో 6,000, y కి ఏమో 4,000. ఓకేనా? నెక్స్ట్ ఇంకేమొస్తుంది? పునర్మూల్యాంకన లాభం వచ్చిన మనకు ఏమొచ్చిందంట? పునర్మూల్యాంకన నష్టం వచ్చింది మనకి ఇక్కడ. అవునా? అంటే ఒక పునర్మూల్యాంకన నష్టాన్ని మనం ఎలా పంచాలి కదా? దాన్ని ఎక్కడ సైడ్ పంచాలి? డెబిట్ వైపున. నష్టం కాబట్టి లాభం అయితే క్రెడిట్, నష్టం అయితే డెబిట్ ఇక్కడ. ఓకేనా? కాబట్టి ఇక్కడ రాయండి 2 పునర్మూల్యాంకన లాభం. ఓకేనా? ఎంత వచ్చింది మనకు? 1,500. ఎలా వస్తున్నాం దాన్ని? ఇంటూ 3/5, 2/5. అంటే ఇంతకు మునుపు మనం మిగతా వాటిని కూడా ఏ నిష్పత్తిలో పంచామో నష్టాన్ని కూడా అదే నిష్పత్తిలో, అంటే లాభమైన అదే నిష్పత్తిలో పంచుకుంటారు వాళ్ళు, నష్టమైన కూడా అదే నిష్పత్తిలో పంచుకోవడం జరుగుతుంది బేట వాళ్ళు. కాబట్టి అందుకే మనం ఏం చేస్తాం? 3/2, 3/5, 2/5. 5 ఎక్క 5, 5 3లో 15, 0 0. ఎంత వచ్చినాడా? 300. 3 3 ఎంత బేట? 9. అంటే x కి ఎంత వస్తుంది? 900. 5 ఎక్క 5, 5 3 15, 3 2 ఎంత? 6. y కి ఎంత వచ్చింది? 600. అంటే పునర్మూల్యాంకన నష్టం ఏదైతే ఉందో ఆ నష్టాన్ని x ఏమో 900 వచ్చింది x కి, y కి ఏమో 600 రూపాయలు వచ్చింది బేట. ఓకేనా? అంటే లాభాన్నైనా పంచుకోవాలి, నష్టాన్నైనా కూడా పంచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ నష్టాన్ని కూడా వాళ్ళు పంచుకోవడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంకేం చేయాలి ఇంకా? ఓకే, మొత్తం టోటల్ చేద్దాం మేడం. చూడండి 0 0 0, 6 4 10, 1 18, 2 1 3, 38,000. అలాగే 0 0 0, 9 1 9 2 11 6 17,
భాగస్తుడు విరమిస్తున్నాడు. సంస్థ నుంచి విరమిస్తున్న భాగస్తుల పేరు ఏంటిది? ఎక్స్. ఓకేనా? అయితే ఎక్స్ భాగస్తుని ఏం చేయాలి మనం? అప్పు ఖాతాగా చూపించాలి, తేజ్ నిల్వగా చూపించాలి. మనం ఎవరైతే సంస్థలో ఉంటారో ఆ వ్యక్తిని మాత్రమే తేజ్ నిల్వగా చూపిస్తాం. ఎందుకంటే నెక్స్ట్ అమౌంట్ ఎంతో చూపిస్తాం. సంస్థలో నుంచి వెళ్ళిపోయినప్పుడు ఆయన ఎలా చూపిస్తామో ఆయనకు మనం ఇవ్వాలి కాబట్టి మనం ఆయనకు అప్పు ఉన్నట్టుగా చూపిస్తాం మనం ఇక్కడ. ఓకేనా? కాబట్టి రాయండి ఫస్ట్ 2x అప్పు ఖాతా. x అప్పు ఖాతా ఎంత చూడండి, 57,000 రూపాయలు మైనస్ 900 తీసేసి ఎంత వస్తుంది? 56,100. 56,100. ఓకేనా? ఇక్కడ నిల్లు. నెక్స్ట్ తేల్చిన నిల్వ. తేల్చిన నిల్వ. ఓకేనా? సో ఎలా తెచ్చుకుంటాం? ఇక్కడ మొత్తం ట్రైన్ ఎంత ఉంది? ఇక్కడ 38,000 రూపాయలు మైనస్ డెబిట్ బిల్ ఎంత ఉంది? 600 తీసేసి ఎంత వస్తుంది? 37,400 రూపాయలు. ఎంత వచ్చి ఇక్కడ తీసేస్తే 37,400. సో ఒకసారి చూడాలండి రెండింటిని కూడా మళ్ళీ 6 4 10 అంటే 38,000. ఇక్కడ 9 1 10 57,000. ఓకేనా? సో ఉన్నటువంటి భాగస్థానం ఇలా బై తెచ్చిన నిల్వ. ఈయన లేడు, ఎవరున్నారు? ఓన్లీ బై ఎవరు? ఎంత దగ్గర 37,400 రూపాయలు. ఈ 37,400 రూపాయలు ఏదైతే ఉందో ఆ 37,400 రూపాయలని భాగస్తుల మూలధనాలుగా ఆస్తి అప్పుల పట్టికలో అప్పుల వైపున మనము చూపించడం జరుగుతుంది బేట. ఓకేనా? అది భాగస్తుల యొక్క మూలధనం ఖాతా. ఓకే బేట, దీన్ని క్లోజ్ చేద్దాం. ఇంకా రైట్. రైట్, మనం నెక్స్ట్ చేయాల్సిన ఖాతా ఏంటిది? భాగస్తుని అప్పు ఖాతా. ఇక్కడ చేస్తున్నట్టు దాన్ని నేను రైట్ క్లోజ్ చేసుకుందామని. ఓకే, ఇక్కడ డెబిట్ క్రెడిట్. ఏ ఖాతా అనేది? ఎక్స్ అప్పు ఖాతా. ఏం ఖాతా? ఎక్స్ అప్పు ఖాతా. ఇందులో వివరాలు, మొత్తం వివరాలు, మొత్తం. ఓకే బేట. సో భాగస్వామ్య అప్పు ఖాతాలో మరి ఎటువైపు నమోదు చేస్తాం? మనం అప్పుని క్రెడిట్ వైపున నమోదు చేస్తాం. ఏమని? బై ఎక్స్ మూలధనం ఖాతా. ఎంత ఉంది బేట ఎక్స్ మూలధనం? ఒకసారి 56,100. 56,100. డెబిట్ వైపు ఏం లేదు, ఎందుకంటే ఇవ్వలేదు కాబట్టి. ఇప్పుడు ఏమన్నా మనము బై టూ తేల్చిన నిల్వ ఏమైనా ఇచ్చినా ఇస్తిక రాసిన ఇవ్వలేదు కాబట్టి ఎంత ఇవ్వాలో అంత 56,100. మొత్తం టోటల్ వచ్చేసి 56,100. క్రెడిట్ షెడ్యూల్ ఎంత వస్తుంది మనకు? 56,100. సో బై తెచ్చిన నిల్వ 56,100. ఈ 56,100 రూపాయలు ఎక్కడ చూపిస్తాం బేట? నూతన ఆస్తి అప్పుల పట్టిక
56,100 రూపాయలు అని. ఇట్స్ క్లియర్. నెక్స్ట్ మనం చేసిన ఖాతా ఏంటంటే ఇంకా ఆస్తి అప్పుల పట్టిక. ఓకేనా బేట? సో ఇక్కడ ఏదో మనం పట్టిక రైట్. ఇక్కడ రాస్తాం బేట, నూతన ఆస్తి అప్పుల పట్టిక. ఓకేనా? ఇందులో అప్పులు మొత్తం రూపాయలు, అలాగే ఆస్తులు మొత్తం రూపాయలు. ఇది మనకున్నటువంటి ఆస్తి అప్పుల పట్టిక ప్రొఫైల్. ఓకేనా? ఫస్ట్ మనం అప్పుల వైపు వెళ్తున్నాము. అప్పుల వైపు ఏంటి? పాత ఆస్తి అప్పుల పట్టిక కంపేర్ చేసుకుంటూ కొత్త ఆస్తి అప్పుల పట్టిక తయారు చేయాలి మనం. సో ఏమి చేయాలి? ఫస్ట్ అందులో బ్యాంకు ఓవర్ డ్రాఫ్ట్, బ్యాంకు ఓవర్ డ్రాఫ్ట్ ఎంత బేటా? బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ 20,000. నెక్స్ట్ అలాగే రుణదాతలు, ఎంత ఉన్నాయి రుణదాతలు మనకు? 25,000. ఓకే. నెక్స్ట్ ఏమున్నాయి బేటా? ఇంకా లాభ నష్టాల కథ ఇక్కడ తీసుకున్నాం ఆల్రెడీ. సాధారణ రిజర్వ్ ఇందులో నమోదు చేస్తాం కాబట్టి మళ్ళీ ఇందులో నమోదు చేయం మనం ఇంకా. ఓకేనా? నెక్స్ట్ ఎవరు విలపిస్తుంది ఇందులో? సంవత్సరం నుంచి ఎక్స్ విలపిస్తున్నాడు కాబట్టి ఏమని రాస్తాము? ఎక్స్ అప్పు ఖాతా, ఎక్స్ అప్పు ఖాతా. ఎందుకు బేటా ఎక్స్ అప్పు ఖాతా తెచ్చిన నిల్వ? 56,100. కాబట్టి 56,100. ఓకేనా? నెక్స్ట్ మూలధనాలు, ఎవరున్నారు ఇక్కడ? వై యొక్క మూలధనం ఎంత చూపిస్తున్నారు ఇక్కడ? మూలధన పట్టికలో 37,400. ఎంత ఉంది బేటా? 37,400 రూపాయలు వై యొక్క మూలధనం. అంటే సంవత్సరంలో కేవలము ఒకే ఒక భాగస్వామి మాత్రమే ఉంటున్నాడు. ఇద్దరిలో ఒకతను వెళ్ళిపోతున్నాడు, ఒక్కతను మాత్రమే ఉన్నాడు బేట. అంటే కేవలం ఒక భాగస్వామి సంవత్సరం నడుస్తుందా? నడవదు. అంటే తర్వాత ఏమైతుంది? ఇంకొక భాగస్వామి అతను చేసుకుంటాడు అనమాట తర్వాత. ఓకేనా? సో రైట్ డౌన్. నెక్స్ట్ ఆస్తుల వైపు వెళ్దాం బేట మనము. సో ఆస్తులలో ఫస్ట్ ఏముంది బేట మనకు? భవనాలు, భవనాల విలువ ఎంత ఉంది బేట? ప్రెసెంట్ గా 30,000 రూపాయలు ఉంది. అంటే గతంలో 30,000 రూపాయలు ఉంటే ఎంత విలువ చూపిస్తుంది? ప్రెసెంట్ విలువని 35,000 చూపిస్తుంది. అంటే భవనాల విలువ ఎంత పెరిగింది మనకి ఇక్కడ? 5,000 రూపాయలు పెరిగినట్టు మనము పునర్మూల్యాంకన ఖాతాలో చూపించాం కదా. కాబట్టి ఇక్కడ రాసుకోవాలి దాన్ని ప్లస్ పెరుగుదల 5,000 రూపాయలు. ఓకేనా? 30,000 ప్లస్ 5,000 ఎంత అవుతుంది మనకి ఇక్కడ? 35,000. ఏంటిది? అది ఫైనల్ గా ఉన్నటువంటి భవనాల విలువ. అలాగే నెక్స్ట్ వన్ యంత్రాల విలువ మనకి చూపించారు ఆల్రెడీ. ఎంత పెట్టగా? 25,000 ఉంది. 25,000లో 2,500 రూపాయలు ఏమైంది? యంత్రం మీద తరిగిపోయింది. తరుగుదల అంటారు దాన్ని. తీసేయాలి కదా మరి. కాబట్టి 25,000 రూపాయలు మైనస్ తరుగుదల ఎంత? 2,500. తీసేస్తే 22,500 రూపాయలు బేట.
నెక్స్ట్ వన్ వచ్చేసి ఏముంది బేట పెట్టుబడులు విలువ ఎంత మనకు 15,000 దానిపై ఎలాంటి సర్దుబాటు ఉందా ఇక్కడ లేదు కాబట్టి డైరెక్ట్ గా 15,000 రూపాయలను నమోదు చేసుకుంటాం. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి సరుకు విలువ ఎంత మనకు అక్కడ 28,000. 28,000లో సరుకు విలువ ఎంత తగ్గింది బేట 2,800 రూపాయలు తగ్గింది కదా ఆ తరుగుదల రూపాయలు మనం ఇక్కడ కాబట్టి 28,000 రూపాయలు మైనస్ తరుగుదల 2,800 పోతే 25,200 బేట 25,200 రూపాయలు రిమైనింగ్ వాల్యూ మిగిలింది దాన్ని. నెక్స్ట్ ఏమున్నాయి ఇంకా రుణగ్రస్తులు ఎంత మనకు 30,000 మైనస్ రాని బాకీలు ఎంత వచ్చిన రాని బాకీలు మనకు 1,200 తీసేస్తే 28,800 రూపాయలు 28,800. నెక్స్ట్ నగదు ఎంత బేట 2,000 రూపాయలు. నెక్స్ట్ ఇంకేముంది గుడ్ విల్ ఎంత బేట 20,000. గుడ్ విల్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ 20,000. సో అప్పులు ఇవి ఆస్తులు బేట అప్పులు ఆస్తులు ఎలా రావాలి ఇక్కడ సమానంగా రావాలా ఓకేనా. చూడండి ఇక్కడ 0 0 8 2 10 5 15 ఓకే 12 5 17 10 27 1 28. నెక్స్ట్ 3 2 5 6 8 10 ఒక్క నిమిషం మేడం 20 డెబిట్ రుణగ్రస్తు ఎంత 20,000 కదా మనకు ఉండేది 30,000 వేసుకున్నాం 20,000 రూపాయలు అంటే ఎంత వస్తుంది కూడా 18 వస్తుంది ఇక్కడ 18,800 ఓకేనా బేట 30,000 వేసుకున్నాం మిస్టేక్ గా. సో 20,000 రూపాయల నుంచి 12,000 పోతే 18,800 ఓకేనా. 3 2 5 5 1 6 6 2 8 8 1 9 9 4 13 1,38,500. అలాగే 0 0 5 6 5 11 7 18. నెక్స్ట్ 2 2 4 5 9 9 3 12 1 13 1,38,500 రూపాయలేమో అప్పులు 1,38,500 రూపాయలేమో ఆస్తులు. అంటే అప్పులు మరియు ఆస్తులు ఎలా ఉన్నాయి అంటే ఇక్కడ సమానంగా ఉన్నాయి ఓకేనా. ఇది మనకి ఇచ్చినటువంటి భాగస్తుని విరమణలో రెండవ లెక్క బేట భాగస్తుని విరమణలో రెండవ లెక్క. ప్రతి ప్రాబ్లమ్ని అకౌంట్ పై నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేయాలన్న 80% మీరు టైం వేస్ట్ చేయదు ఓకేనా బేటా. థ్యాంక్ యూ బేటా. We will meet on next class. Third problem.